ఇప్పటికి బతుకుతాడే గుడిసెలు. ఎంత లేనోడైనా 2 సిమెంట్ ఇటుకలు తెచ్చి 2 రూమ్లు వేసుకొని 2 రేగలన్నీ వేసుకొని బతుకుతుండు. అటోటిది కూడా లేదు ఈడ. మాకు ఆడపిల్లల పెళ్లి చేసే వరకల్లా మాకు సరిపోయింది. చిరకల కష్టం మీద మాకేం పాడైంది ఇది. చూసారా ఆ తల్లి బాధ. ఇక అయితే ఆమె ఇప్పుడు నేను ఏమంటున్నా, నీ బాధ అనేది ఆమెది ఏంది. ఇప్పుడు మీరే అన్నారు నా కొడుకులు ఉన్నారంటే ఇల్లు లేని ఓడిస్తాడు చెప్పు. ఇక ఇంతకుముందు మాట్లాడినాక మనం ఆడ నరసింహతోటి ఇక ఆయన ఇంటికే వచ్చినాం, పెద్ద మనిషి ఇంటికి. మరి నిజంగా మాటలల్లో నిజమేనా అబద్ధమా, ఇంటికే వచ్చినాం, మరి ఇల్లు ఉందా లేదా చూద్దాం దారి. జర్ర చూడాలి మీరు అయితేనే. అయ్యా నరసింహ గారు ఉన్నావా? ఇదే నా ఇల్లు. ఇంకేందా పెద్ద బంగ్లా ఉంది నీకు, వెనకడ కట్టింది. ఇంతకంటే మించిన బంగ్లా ఆడుందా? నీళ్ళూరని ఏం ఊరని ఇది కథ. అయ్యా ఓ కొడుక జర్ర ఇటు రా అయ్యా. మరి నాయన ఇగో ఇది చూడు నాయన. ఇగో ఇది ఇది ఏం గుడిసె అంటారు, జర చూడుదు రాయా. ఈ గుడిసెలో ఇంకెంత కాలం అంటే ఇది ఏ కాలం, మనం ఏ సంవత్సరంలో ఉన్నాం. ఇంట్లో కరెంటు కూడా లేదయా. వాళ్ళ నాయన కానించంట. అంటే ఇగో ఈ 2 అర్రలు ఉన్నాయో 1.5 ఉందో ఇంట్లో ఉండాలి ఇల్లు, ఈ గుడిసెలు ఉండాలి ఇప్పటికీ. ఈ కాలంలో ఈ గుడిసెలు ఉన్నారంటే వీళ్ళు ఉన్నారు మంచిగానే, వీళ్ళు ఎట్నో అట్నో బతుకుతారు. కానీ ఈ రాజ్యం మీద ఉంటే సిగ్గి లజ్జ శరం ఏమైనా ఉందా? ఇది చెప్పరా, ఈ మనిషికి ఇల్లు లేదా అని గుర్తుపట్టదా? సెక్రటరీ లేడా దీనికి? ఓ మండలం ఎంపీడీఓ లేడా, ఎంఆర్ఓ లేడా, ఓ లెక్క లేదా, పత్రం లేదా? లేకపోతే దీనికి ఒక రాజకీయ నాయకులు చేస్తారు కానీ రాజకీయం చేస్తారు కానీ వాళ్ళకన్నా కనపడలేదా నరసింహ? ఈయన కనపడలేదా అని వాళ్ళ బాధ ఒకటి చెప్పాలనే. ఈ గుడిసెల ఇప్పటికి బతుకుతాడే గుడిసెలు. ఎంత లేనోడైనా 2 సిమెంట్ ఇటుకలు తెచ్చి 2 రూమ్లు వేసుకొని 2 రేగలన్నీ వేసుకొని బతుకుతుండు. అటోటిది కూడా లేదు ఈడ. మాకు ఆడపిల్లల పెళ్లి చేసే వరకల్లా మాకు సరిపోయింది. చిరకల కష్టం మీద మాకేం పాడైంది ఇది. ఇదే కథ. ఎంతమంది నీకు? 2 బిడ్డలు. 2 బిడ్డలు. ఇల్లు లేక ఇస్తలేరు. మరి ఇల్లు చూసిరా ఆ తల్లి బాధ. అయితే ఆమె ఇప్పుడు నేను ఏమంటున్నా, నీ బాధ అనేది ఆమెది ఏంది. ఇప్పుడు మీరే అన్నారు నా కొడుకులు ఉన్నారంటే ఇల్లు లేని ఓడిస్తాడు చెప్పు. ఎంత తల్లి బాధ. సరే సరే అమ్మ బాధపడద్దు, ఇస్తారు అన్నీ అవుతుంది. జర ఊకో అగో గిది కథయా చూస్తురుగా. మరి లిస్ట్లో పేరు ఏమన్నా వచ్చిందా? అది మీదే తీసేసారు సారు, తీసేసారు. వచ్చిందా? తీసేసారు. ఎట్లా మిస్ చేసారు మరి, ఎట్లా పోయిందో ఎట్లా తీసారు. ఎక్కడ జోలి లిస్ట్ లో పేరు ఉందని చెప్పిరట. ముందు రాసినవా, నీదే ముందు రాసిన నరసింహ అయితగో నరసింహ అని నీదే ముందు రాసినవని అన్నారు. మేము అడితే అలా కల్లా వెనక చిరు పోయి ఆ కార్యకర్తల పెద్ద సర్పంచ్ని, ఆయన చక్ర ఆయన ఈయన పార్టీ అధ్యక్షుడు, అధ్యక్షుని అడినాం. అడితే ఆయన ఉండి నీది వెనక సిరు పెడతాం తీయి, అది పోయింది వెనక సిరు పెడతామని వాళ్ళు అన్నారు. ఇక సెక్రటరీ కూడా ముందల చీరు పెడితే మంచిగా ఉండదు, మంచిగా ఉండదు. వెనక మళ్ళీ సెక్రటరీ అడిగినా ఏమైనా నీ చేతుల్లోనే ఉండే ఇల్లు మరి ఎట్లా పోయింది అని అన్న. మళ్ళీ అడిగినా అడితే నువ్వు వాళ్ళకి ఏం చెప్తున్నావు, నేను పెట్టిస్తా, నీకెందుకు నేను పెట్టిస్తేనే అయ్యాను. లేకపోతే సరే చూస్తురుగా ప్రజలారా, ఆయనకు వచ్చినది ఉన్నది. ఇక ఆయనకు వచ్చిందని చెప్పిరట, వీళ్ళకి కూడా తెలుసట. మళ్ళీ సెక్రటరీని అడిగితే ఇక వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు, మళ్ళీ నేను చెప్తాగా అంత అంటున్నట. మరి ఆయన ఎప్పుడు నేను ఆయననే అరుచుకుందాం అనుకుంటున్నా. ప్రజలారా ఇగో ఇటువంటి బాధలు ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి పోవాలి. ఇది ఇల్లు లేక ఎంత బాధపడుతున్న సంగతి ఇది ప్రభుత్వం చూడాలి. ఈ మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే మన రాజగోపాల్ రెడ్డి కూడా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి ప్రభుత్వం కల్పించాలి. ఇల్లు అడుగుతుండు ఆయన, ఏమంటుండు, అయ్యా నాకు ఇల్లు కావాలని ఆయన, నువ్వు ఒకనాడు మాటిచ్చిపోయినావు, నిన్ను అడిగినా 2 కాళ్ళు పట్టుకున్నా. కోట ముంగల ఒక గొల్లాన్ని చచ్చిపోయినా అని వచ్చిండు. అరే రాజగోపాల్ రెడ్డి వచ్చిండంటే నేను ఇంట్లో పట్టుకోలేను సార్ అని 2 కాళ్ళు 3 సార్లు పట్టుకోలేదు. గనిమేలు పట్టుకునేలే నూకేసే వరకు ఉరికి కాళ్ళు అన్నాడు. జ్వర పడితే ఇక 3 లక్షలు ఇస్తా పెద్ద మనిషి అన్నాడు. 3 మునుగోటు పోయినా ఎక్కడ పోయినా ఏం లేదు, నా దగ్గర పైలు లేవు అని ఆ రాజగోపాల్ మాట అన్నదేమో ప్రచారం అయింది. 3 లక్షలు ఇచ్చిండు అనే ఊరు మొత్తం ప్రచారం చేసుకుంది. కానీ ఇప్పటికి రూపాయి రాలే. ఇది సొమ్ము నేను తిండి ఇంతవరకు గిట్టుంటది. అదే మళ్ళీ దీనికి ఒత్తాసు కూడా ఉంటది మనోళ్ళు కొంతమంది. ఇది కథ చూస్తురుగా ప్రజలారా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఊరు నిండా మస్తు మంది బాధలు ఉన్నాయి. చూస్తురు కదా, ఈ బాధలున్నా గాథలున్నా అందరూ బయటకు తీసుడే, ప్రజలకు చూపించుడే. ఇది రాజ్యం అంటారా, రాక్షసుల రాజ్యం అంటారా,
మనుషులు బతకాలనా బతకొద్దా అనేది లెక్కలు తేలుతాయి. మీరు చూస్తూనే ఉండండి. తల్వార్ తాత టీవీ నుంచి ప్రతి ఒక్కటి నికాచుగా వస్తుంది, నిజం వస్తుంది. ఎందుకంటే ఈ పార్టీకి ఆ పార్టీకి డబ్బా కొట్టే ఛానల్ కాదు ఇది. ఇది చూసుకోరు. ఫస్ట్ పార్టీల వెనకంగా ఉండి తిరిగి లోపల మాట్లాడే ఛానల్ కాదు ఇక్కడ తల్వార్ తాత. ఒక ముచ్చట ప్రజలారా, ఇల్లు చూస్తేనేమో గిట్టుంది. ఇలా పరిస్థితి చూడు. వీళ్ళు ఈ ఏజ్ అన్నమాట వీళ్ళది. వీళ్ళు ఏ రెక్కల ముక్కలు చేసుకున్న కాడికి సరిపోయింది. రెక్కలు ముక్కలు చేసుకొని ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళు చేసారు, అయిపోయింది. ఇద్దరు కొడుకులు ఉంటే ఇక తెలుసుగా, ఇల్లు లేకపోతే ఇస్తారా ఈ రాజ్యంలో? ఇయ్యరు. ఎవడు ఏడు పిల్లని. అది కూడా ఆ బాధ వాళ్ళు దిగమింగుకుంటారు పోనీ. ఇప్పటికీ ఈ ఇల్లు ఏమో ఇట్టుంటది. వీళ్ళకు పోతాందుకు బాత్రూమ్ లేదు. బాత్రూమ్ లేక ఒక గిదా అనే సిగ్గు నా ఎవరికన్నా ఇప్పటికీ గీ తడకలల్లో గీ రేకులల్లో ఉంటారా? ఇది బతకంటారా? మీరు ఇట్టనే బతుకుతారా? ఎవడన్నా బతకొచ్చా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇట్ట బతకొచ్చా ఇంత హీనంగా? ఇది ఏ కాలంలో ఉన్నాం మనం? 2025. ఇది దేశం గొప్పదని చెప్పుకుంటామే. మరి దీని చూసి ఏమని చెప్పుకుంటారా? ఆడు సిగ్గిదాపినోడు ఎవడని ఉంటాడుగా, ఆడాడు అంటారుగా, ఏమనుకుంటున్నాం అంటారుగా. ఇక ఇది చూసి చెప్పుర్రా మయ్యగాని. దీనికి ఏమని చెప్తారు చెప్పురు? జర నాకు జవాబు చెప్పాలి. ఈ ప్రజల బాధ, ఈ ఇంటి, ఈ కుటుంబం, ఈ ఇల్లు, ఈ బాత్రూము లేక ఈ గోస ఎవరికి వస్తుందో అంటే మన ఇంటికి రాలేగా ఈ బాధ, ఎవరికో వచ్చింది. అదే కదా అయ్యా, మన ఇంటికి వస్తే అర్థమవు కానీ మన ఇంట్లోకి రాలే ఈ బాధ. ఎవరిలో అయ్యింది, ఎవరో ఇంటికో అయ్యింది అని అట్నే అనుకుంటున్నామా? అట్లా అనుకుంటే మనం మనుషులమేనా? భూమి లేదా? ఇల్లు దాటితే భూమి లేదా? లేదు. లేదు, ఏది లేదు. ఇది కథ.